హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిహెచ్కే టెక్ ఎక్సెట్రా. ఈ వీడియోలో మన డివైజెస్ హ్యాక్ అయితే కనబడే లక్షణాలు డిస్కస్ చేద్దాం. వాటి నుండి మన మొబైల్స్ని, కంప్యూటర్స్ని, ఇతర డివైజెస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ మాల్వేర్ లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాం. మాల్వేర్ అంటే ఏమిటి? ఈ మాల్వేర్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? లాస్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడడం వల్ల మరింత బాగా అర్థమవుతుంది. మన మొబైల్స్ అండ్ సిస్టమ్ హ్యాక్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం. మన మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ స్లో అవ్వడం, మొబైల్స్లో అనవసరమైన యాడ్స్ కంటిన్యూగా రావడం, మనకు తెలియకుండా మన ఫైల్స్ అన్నీ డిస్ట్రాయిడ్ అవ్వడం, సడన్గా మన సిస్టమ్ స్టక్ అవ్వడం, అలానే మన మొబైల్స్ నుండి మనకు తెలియకుండా SMS సెండింగ్స్, పాస్పోర్ట్ చేంజెస్ అవ్వడం, అన్నోన్ పర్సన్స్ నుండి మెసేజెస్, ఈమెయిల్స్ రావడం లాంటివి జరుగుతాయి. వీటితో పాటు హ్యాకర్స్ మన డివైజెస్లో ఇంజెక్ట్ చేసిన సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ మన డేటాను హ్యాకర్స్కి అందించే టైంలో మన మొబైల్స్ కానీ సిస్టమ్స్ కానీ మనం యూస్ చేయకుండానే ఓవర్గా హీట్ అవుతాయి. ఈ సాఫ్ట్వేర్ మన సిస్టంలోకి ఎలా వస్తుంది అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? ఈ విషయం గురించి కూడా ముందుగా నేను చెప్పిన వీడియోలో డిస్కస్ చేశాము. ఆ వీడియోని ఒక లుక్ వేసేయండి. ఇలా మన డివైజెస్ ఓవర్గా హీట్ అవ్వడం, బ్యాటరీ లైఫ్ ఫాస్ట్గా డిక్రీజ్ అవ్వడం, డేటా యూజెస్ అనేది ఫాస్ట్గా అయిపోవడం, ఇలాంటి లక్షణాలు మన డివైజెస్లో కనబడితే మీరు హ్యాక్ అయినట్టే. రోజు రోజుకి పెరిగిపోతున్న హ్యాకింగ్ నుండి మన మొబైల్స్ని కానీ కంప్యూటర్స్ని కానీ ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. రీబూట్ టు సేఫ్ మోడ్ అనే పద్ధతి ద్వారా మొబైల్స్ని రీబూట్ చేసుకోండి. అనవసరమైన యాంటీవైరస్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి. ల్యాప్టాప్స్ అయితే మీ డేటాను బ్యాకప్ చేసుకొని రీబూట్ చేసుకోండి. మీ మొబైల్స్ మరియు ల్యాప్టాప్ సెక్యూరిటీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి. మీ యాప్స్ని, మొబైల్స్ని ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్స్ వల్ల యాప్స్లోని బగ్స్ తొలగిపోతాయి. మెయిల్స్లోని, మెసేజెస్లోని లింక్స్ని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ మీకు తెలిసిన వారు పంపిస్తే వారిని ఒకసారి కనుక్కొని ఆ లింక్స్ని ఓపెన్ చేయాలి. మన ఫోన్లోకి కంప్యూటర్స్ ద్వారా ఫైల్స్ని ఏమైనా ఎక్కించుకునేటప్పుడు వాటితో పాటు ఇంకా ఏమైనా ఫైల్స్ వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ ఫోన్ మరియు ల్యాప్టాప్ దగ్గర మీకు తెలిసిన వారు తప్ప ఇంకెవరిని రానివ్వకూడదు. పాస్పోర్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పాస్పోర్ట్స్ని తరచుగా మార్చుకోవాలి. ఈ ఛానల్ ద్వారా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.